హాయ్ అండి. మీట్ మై టీమ్ సిరీస్ చూస్తున్న వాళ్ళు ఇంతమంది టీం ఉంటే అసలు హిల్ సిటీలో నీ పాత్ర ఏంటని అడగొచ్చు. సో ఈ వీడియోలో నేనేం చేస్తాను, నా పాత్ర ఏంటి అనేది నేను చెప్తానండి. హిల్ సిటీ ఐడియా స్టేజ్ నుంచి ఐఎమ్ ద ఫౌండర్. తర్వాత నేను ఒక్కరిని ఇండివిజువల్ గా అన్ని పనులు చేసుకునేవాడిని. మెల్లగా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రాసెస్ ని డిజైన్ చేసుకుని టీమ్ ని హైర్ చేసుకుని వాళ్ళకి ఇండివిజువల్ టార్గెట్స్ ఇచ్చి నేను ఎక్కువ టైం ని సర్వైవల్ మోడల్ లోకి వెళ్ళిపోకుండా ఫ్యూచర్ ప్రాక్టీసెస్ కోసం ఆలోచిస్తుండేవాడిని. అయితే హిల్ సిటీకి నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను యాక్చువల్లీ ఫిల్మ్స్ లో కొంచెం బిజీ ఉన్నానండి. సో యాజ్ ఆఫ్ నో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఎవ్రీ డే ఈవినింగ్ ఒక 1 hour మా అన్నయ్యతో డైలీ రిపోర్ట్స్ చూస్తుంటాను. అలాగే ఎవ్రీ వీక్ మొత్తం అందరినీ కాల్లో మాట్లాడుకొని ఇంకేమైనా బెనిఫిట్ అవుతుందా లేకపోతే ఎక్కడ ఇబ్బంది పడుతున్నాం అనేది డిస్కస్ చేస్తూ ఉంటాము. అది వీక్లీ మీటింగ్ వయ కాల్ అటెండ్ అవుతున్నా. అండ్ మంత్ ఒకసారి అకౌంట్స్ చెక్ చేసుకొని ఈ మంత్ అనాలిసిస్ ఏంటి అనేది రిపోర్ట్ చేసుకోవడమే. ఇది కాకుండా ఈ మధ్యనే ఈ డిజిటల్ మార్కెటింగ్ కోసం 1 లేదా 2 రోజులు షూటింగ్ కి టైం ఇస్తున్నానండి. సో నేను సినిమాలకు వర్క్ చేస్తూ డైరీని సక్సెస్ఫుల్ గా ఎలా రన్ చేస్తున్నానంటే విత్ ఆల్ దిస్ టీమ్ మెంబర్స్ అండ్ మై క్లోజ్ మానిటర్. ఇప్పుడు నేను ఒక టీమ్ తో టెక్ మీద వర్క్ చేస్తున్నానండి. సో అదేంటి అంటే ఒక ప్లేస్ లో నుంచి ఒక 100+ ఫార్మ్స్ ని మానిటరీ చేయడం. ఇప్పుడు మేము మా ఫామ్ ఎలా అయితే చేస్తున్నామో అలా ఒకే ప్లేస్ నుంచి ఒక 100 ఫార్మ్స్ ని ఎలా మానిటరీ చేయొచ్చు అనేది మేము ఇప్పుడు ప్రస్తుతం డెవలప్ చేస్తున్నాం. హోప్ఫుల్లీ అది వర్క్ అయ్యి మోర్ నెంబర్ ఆఫ్ ఫార్మ్స్ ని ఇన్స్టాల్ చేసేలాగా మాకు ధైర్యాన్ని ఇస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రేమ్స్ అండ్ ఫార్మ్స్. మా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, జాయిన్ అవర్ కమ్యూనిటీ అండ్ లెట్స్ గ్రో టుగెదర్. థ్యాంక్ యూ.